Welcome to MK Prime Studies Andy. So this is the 24th series of Top Daily Dose. సో కరెంట్ అఫైర్స్కి సంబంధించింది, లా ఆర్ లీగల్ ఆప్టిట్యూడ్కి సంబంధించింది, ఆ తర్వాత కాన్స్టిట్యూషన్ రాజ్యాంగానికి సంబంధించిన క్వశ్చన్స్, అలానే జీకేకి సంబంధించిన క్వశ్చన్స్. జీకే, కరెంట్ అఫైర్స్, ఇండియన్ కాన్స్టిట్యూషన్, అలానే లీగల్ ఆప్టిట్యూడ్కి సంబంధించిన క్వశ్చన్స్ని ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో లా సెట్ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో క్వశ్చన్స్ ఆర్ఎల్స్ లా సెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. 3 ఇయర్ లా ఆర్ఎల్స్ 5 ఇయర్ లా వాళ్ళకి. ఓకే, ఫాలోయింగ్. సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, దట్ ఈస్ తెలంగాణ లా సెట్కి వచ్చిన తర్వాత 15th ఏప్రిల్కి లాస్ట్ డేట్ ఉందండి. అంటే ఇంకా 1 వీక్ టైం మాత్రమే ఉంది. సో 1 వీక్ గడువులో మీరు వీలైనంత త్వరగా లా సెట్కి అప్లై చేసుకోండి. సెకండ్, 6th జూన్కి ఎగ్జామ్ ఉందండి. ఓకే, ఫాలోయింగ్. సో ఇంకా మనకి దాదాపుగా 2 months టైం ఉంది. సో దెర్ ఈస్ నో వరీ అబౌట్ ఇట్. తెలంగాణ లా సెట్. కమింగ్ టు ది ఏపీ లా సెట్. ఏపీ లా సెట్కి వచ్చిన తర్వాత లాస్ట్ డేట్ 27th ఏప్రిల్, ఎగ్జామ్ డేట్ 5th జూన్ అండి. ఓకే, సేమ్ ఏపీ లా సెట్కైనా తెలంగాణ లా సెట్కైనా ఓకే ఫాలోయింగ్. సో మనకి కావాల్సినంత టైం అయితే ఉంది. సో మనము ఆన్లైన్ కోచింగ్ తీసుకోవాలనుకున్నా కూడా, ప్రాక్టీసింగ్ పేపర్స్ ఏదైనా ప్రాక్టీస్ చేయాలన్న కూడా అనుకున్నా కూడా ఫాలోయింగ్. సో లేకపోతే ఏదైనా గైడెన్స్ కావాలనుకున్నా, సో మనకి చాలా కావాల్సిన టైం ఉంది కాబట్టి ఓకే ఫాలోయింగ్. సో యూ కెన్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ రైట్ నౌ. ఓకే ఫాలోయింగ్. సో ఎనీ గైడెన్స్ యూ కెన్ కాల్ మీ ఆన్ ఓకే 9030496929. ఫస్ట్ క్వశ్చన్స్ అయితే స్టార్ట్ చేద్దామండి. ఓకే ఫాలోయింగ్. సో కరెంట్ అఫైర్స్ సెక్షన్లో, విచ్ కంట్రీ అజ్యూమ్డ్ ద చైర్మన్షిప్ ఆఫ్ బిమ్స్టిక్ ఫర్ 2025-2027? సో 2025 అండ్ 27కి గాను బిమ్స్టిక్ యొక్క సదస్సు జరిగిందనమాట. ఓకే ఫాలోయింగ్. సో అండ్ నెక్స్ట్ 2025-2027 సంబంధించిన సదస్సు ఎక్కడ జరగబోతుందని చెప్పేస్తానంటే ఆన్సర్ బంగ్లాదేశ్. సో ప్రస్తుతం ఇది థాయిలాండ్లో జరిగింది. నెక్స్ట్ ఇయర్ 2025-2026 వరకు కూడా ఓకే ఫాలోయింగ్. సో ఇది బంగ్లాదేశ్లో జరగబోతుంది. సో బిమ్స్టిక్ అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండి. దీన్ని ఇంకో విధంగా కూడా చూడొచ్చు. ఓకే ఫాలోయింగ్. సో అంటే బి ఫర్ బంగ్లాదేశ్, ఐ ఫర్ ఇండియా, ఎం ఫర్ మయన్మార్, ఎస్ ఫర్ శ్రీలంక, టీ ఫర్ థాయిలాండ్. ఓకే, సో బంగ్లాదేశ్, ఇండియా, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్ ఎకనామిక్ కోఆపరేషన్గా కూడా దీన్ని మనం పిలుచుకోవచ్చు. ఓకే ఫాలోయింగ్. సో నేపాల్ అండ్ భూటాన్ ఓకే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ బిమ్స్టిక్ అనమాట. ఓకే ఫాలోయింగ్. సో బిమ్స్టిక్ అనేది చూడండి ఒకసారి ఇక్కడ India. Okay, following. So this is Bay of Bengal and this is Arabian Sea. Okay, so Bay of Bengal కి అనుసంధానంగా ఉన్న కంట్రీస్ అన్నీ కూడా ఓకే ఫాలోయింగ్. సో బిమ్స్టిక్లో భాగస్వామ్య దేశాలు. ఓకే ఫాలోయింగ్. సో 4th ఏప్రిల్ రోజున థాయిలాండ్లో ఈ మీటింగ్ అయితే జరిగిందండి. సో బ్యాంకాక్లో జరిగింది. అక్కడ డిక్లరేషన్ ఏం చేశారంటే నెక్స్ట్ చైర్ బంగ్లాదేశ్కి ఇవ్వబోతున్నారు. ఓకే ఫాలోయింగ్. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ బిమ్స్టిక్ అన్నది దాదాపుగా 2018 తర్వాత మళ్ళీ 2025లో జరిగిందండి. ఓకే, సో 2018 తర్వాత 25లో జరిగిందనమాట. సో సెకండ్ క్వశ్చన్, వాట్ మేజర్ ట్రాన్స్పోర్ట్ అగ్రిమెంట్ వాజ్ సైన్డ్ డ్యూరింగ్ ద బిమ్స్టిక్ సమ్మిట్ 2025? ఓకే, సో మేజర్గా ఎలాంటి అగ్రిమెంట్స్ ఇక్కడ తీసుకున్నారు, ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ సంబంధించి, ఎందుకంటే ఇది మ్యారిటైమ్ సమ్మిట్ లాంటిది అనమాట. సో బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మ్యారిటైమ్. ఓకే ఫాలోయింగ్. సో మల్టీ సెక్టరల్ టెక్నికల్ అగ్రిమెంట్ కాబట్టి ఫాలోయింగ్. సో ఈ బే ఆఫ్ బెంగాల్ చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ అన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ అగ్రిమెంట్, గూడ్స్ అండ్ సర్వీస్కి సంబంధించిన ట్రాన్సిట్, ఇలాంటి ట్రేడ్స్ అండ్ టారిఫ్స్ లాంటివి డిస్కస్ చేయడం జరుగుతుంది ఇన్ దిస్ సమిట్. ఓకే ఫాలోయింగ్. సో అలాంటప్పుడు ఎలాంటి మేజర్ నిర్ణయాలు తీసుకున్నారని చెప్పేసానంటే ఆన్సర్ సి, బిమ్స్టిక్ మ్యారిటైమ్ ట్రాన్స్పోర్ట్ అగ్రిమెంట్. బిమ్స్టిక్ మ్యారిటైమ్ ట్రాన్స్పోర్ట్ అగ్రిమెంట్ అనమాట. ఓకే ఫాలోయింగ్. సో త్రూ సీ రూట్ ఫాలోయింగ్. సో ఇండియా నుండి థాయిలాండ్కి, ఇండియా నుండి శ్రీలంకకి, ఇండియా నుండి మయన్మార్, ఇండియా టు బంగ్లాదేశ్. ఓకే ఫాలోయింగ్. సో హౌ కమ్ అండ్ త్రూ బే ఆఫ్ బెంగాల్ నేపాల్కి, భూటాన్కి యాక్చువల్గా సీ లేదు,
అవి ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ అన్నమాట. అలాంటి ల్యాండ్ లాక్డ్ కంట్రీస్కి మనము కోల్కతాలో, వెస్ట్ బెంగాల్లోని కోల్కతా పోర్ట్లో వాళ్ళకి కూడా ఓకే సపరేట్గా ఒక పోర్ట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో నేపాల్ అండ్ భూటాన్ వాళ్ళకి సముద్ర మార్గం లేదు కదండి, ఓకే ఫాలోయింగ్. సో కాబట్టి వాళ్ళకి ఇండియా నుండే ఓకే వాళ్ళకి ట్రాన్సిట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫాలోయింగ్. అయితే బిమ్స్టిక్ మ్యారిటైమ్ ట్రాన్స్పోర్ట్ అగ్రిమెంట్ అన్నది ఇది ఇండియా యొక్క నినాదం అండి. ఓకే సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు దీంట్లో పార్టిసిపేట్ చేసి ఓకే ఫాలోయింగ్. సో సిక్స్త్ బిమ్స్టిక్ సమ్మిట్ ఏదైతే ఉందో థాయిలాండ్లో జరిగిన సమ్మిట్లో ఆయన పార్టిసిపేట్ చేసి ముఖ్యమైన ఈ మ్యారిటైమ్ ట్రాన్స్పోర్ట్ అగ్రిమెంట్ని ఈయన పొందుపరచడం, ఆ తర్వాత దాన్ని ఓకే అగ్రిమెంట్ పైన సైన్ చేయడం జరిగిందనమాట. ఓకే ఫాలోయింగ్. సో లైక్ నెక్స్ట్, what is the percentage of reciprocal tariff effective from April 9, 2025 imposed by Donald Trump on Indian goods? Recently, US President Donald Trump రెసిప్రోకల్ టారిఫ్స్ అని చెప్పేసి ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటికీ కూడా ట్రేడ్ ట్యాక్సెస్ ఫిక్స్ చేశారనమాట. ఓకే సో వాణిజ్యపరమైన ఒప్పందాలు ఏదైనా అమెరికాతో చేసుకోవాలనుకుంటే ముందుగా మీరు ఈ సుంకాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఎగుమతిగా కానీ దిగుమతికి కానీ ఓకే ఫాలోయింగ్స్ ఇలాంటి సుంకాలన్నీ కూడా మేము విధిస్తున్నాము అని చెప్పేసి అని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం జరిగింది లాస్ట్ 2 days బ్యాక్. ఆ తర్వాత 6th April రోజున ఆయన ప్రకటించడం జరిగింది. సో దాని తర్వాత మార్కెట్స్ అన్నీ కూడా కుదేలవుతూ వస్తున్నాయి. ఓకే ఫాలోయింగ్. సో ప్రపంచంలోని చాలా కంట్రీస్ ఓకే ఫాలోయింగ్ సో ఈ ధాటికి ఓకే ఫాలోయింగ్ సో కుప్పకూలుతూ వస్తున్నాయి అనమాట. సో సిన్స్ లాస్ట్ 2 days ఆ విధంగా ఇండియాకు వచ్చిన తర్వాత ఇండియా టారిఫ్ ఓకే పన్ను ఎంత నిర్ణయించారు అని చెప్పేసి అంటే 26% అండి. ఓకే సో 26% ఈజ్ ద ఆన్సర్. ఇప్పుడు చూడండి ఒకసారి 26 రెసిప్రోకల్ ట్యాక్స్ అనౌన్స్డ్ బై యుఎస్ ప్రెసిడెంట్ ఆన్ ఇండియా. ఓకే సో డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన రెసిప్రోకల్ టారిఫ్స్ ఒకసారి చూడండి. చైనా 34%, యూరోపియన్ యూనియన్ 20%, వియత్నాం 46%, ఓకే ఫాలోయింగ్. సో కంబోడియా 49%. సో ఈ విధంగా చార్జెస్ని అయితే ఫిక్స్ చేయడం జరిగిందండి. ఓకే ఫాలోయింగ్. సో నెక్స్ట్ లీగల్ ఆప్టిట్యూడ్ క్వశ్చన్, స్టడీ ఆఫ్ లా. కరెంట్ అఫైర్స్ అయిపోయింది, స్టడీ ఆఫ్ లాకి వచ్చేసేయండి. సో ఇందులో ఫ్రీ లీగల్ ఎయిడ్ ఫర్ అన్ అక్యూజ్డ్ ఈజ్ free legal aid for an accused is a fundamental right, fundamental duty, directive principles of state policy, or discretion of the state. ఓకే ఫాలోయింగ్. సో ఫ్రీ లీగల్ ఎయిడ్ అయితే ఉందో ఓకే ఫాలోయింగ్. సో లాకి సంబంధించి ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్లో భాగంగా ఫ్రీ లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేస్తాం. అంటే లైక్ ఎవరైనా అక్యూజ్డ్ తను సొంతంగా లాయర్ని పెట్టుకోలేనప్పుడు ఓకే ఫాలోయింగ్. సో కోర్టు తనకి లాయర్ని ప్రొవైడ్ చేస్తుందన్నమాట. గవర్నమెంట్ తనకి లాయర్ని ప్రొవైడ్ చేస్తుందన్నమాట. సో పీపీ గారు ఫాలోయింగ్. సో ముఖ్యంగా పీపీ గారు ఏం చేస్తారని చెప్పేసి అంటే అక్యూజ్డ్ తరపున తను వాదిస్తారనమాట. ఓకే ఫాలోయింగ్స్ ఇది పేదవాళ్ళకి జరుగుతుంది. పేదవాళ్లకు ఫాలోయింగ్. సో బీపీఎల్ ఫ్యామిలీస్లో ఉన్న వాళ్ళకి ఈ ఫ్రీ లీగల్ ఎయిడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది రోజు తరచుగా కోర్టులో చూస్తూ ఉంటామండి మనం. సో పీపీ గారు అక్యూజ్డ్ తరపున తను వాదిస్తూ ఉంటారు. సో విట్నెస్లని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే ఫాలోయింగ్. సో తను తప్పు చేశాడా చేయలేదా అని చెప్పేసి విట్నెస్ ద్వారా క్రాస్ ఎగ్జామినేషన్స్ అన్ని కూడా చేస్తూ ఉంటారనమాట. సో ఏదైతే ఏముంది ఫ్రీ లీగల్ ఎయిడ్ అన్నది ఒక ఫండమెంటల్ రైటా, ఓకే ఫాలోయింగ్. సో ప్రాథమిక హక్కా, లేకపోతే ప్రాథమిక విధులా, లేకపోతే ఆదేశిక సూత్రాలా అని చెప్పేసి అంటే ఆన్సర్ ఈజ్ డిపిఎస్పి అండి. ఓకే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అండర్ 39A, ఆర్టికల్ 39A ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఫ్రీ లీగల్ ఎయిడ్. ఇది ఒక ఆదేశిక సూత్రం అనమాట. ఓకే ఫాలోయింగ్. సో అండర్ ఆర్టికల్ 39A ఓకే ఫాలోయింగ్. సో ఇట్ ఈస్ ద responsibility of the state to secure equal justice and free legal aid, okay, which was added in the 42nd Amendment Act 1976 of the Constitution. Okay following. So 42nd Amendment Act is also known as mini constitution. మినీ కాన్స్టిట్యూషన్. ఆ రోజుల్లో ఈ మినీ కాన్స్టిట్యూషన్ని లేదా 42nd కాన్స్టిట్యూషన్ని ఇందిరా కాన్స్టిట్యూషన్ అని కూడా అనేవారు.
because many amendments were made to that okay following. So in that year 1976లో చాలా అమెండ్మెంట్స్ చేశారనమాట. సరే ఓకే ఫాలోయింగ్. సో 39A ఆధికరణ కూడా అప్పుడే యాడ్ చేశారు టు ప్రొవైడ్ ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్. ఎవరికి ప్రొవైడ్ చేయించని చెప్పేసానంటే టు ఎనీ పువర్ పర్సన్ or marginalized people who cannot afford the services of a lawyer for the conduct of a case. ఎలాంటి కేసు? సివిల్ ఆర్ క్రిమినల్ కేసెస్ అండి. ఓకే ఫాలోయింగ్. సో ఫర్దర్ లీగల్ ప్రొసీడింగ్స్ కోసం అని చెప్పేసి తను అడ్వకేట్ని అరేంజ్ చేసుకోలేకపోతే ఓకే ఫాలోయింగ్. సో గవర్నమెంటే అరేంజ్ చేస్తుంది అనమాట. ఓకే ఫాలోయింగ్. సో అది కోర్టు కావచ్చు, లేకపోతే ట్రిబ్యునల్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా అథారిటీ కావచ్చు, అక్యూజ్డ్ తరపున అడ్వకేట్ గారు వాదిస్తూ ఉంటారు. ఓకే సో వకీల్ సాబ్ వాదిస్తూ ఉంటారు అనమాట. సో అది 39A ప్రకారం డిపిఎస్పి అండి. నెక్స్ట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ ఈజ్ ఏ ఓకే సమాచార హక్కు చట్టం ఏదైతే ఉందో అది ప్రాథమిక హక్క లేకపోతే రాజ్యాంగ పరంగా వచ్చిన హక్క, రాజ్యాంగ హక్క అని చెప్పేసానంటే ఆన్సర్ ఫండమెంటల్ రైట్. ఓకే ఫాలోయింగ్. సో రైట్ టు ఇన్ఫర్మేషన్ సమాచార హక్కు అన్నది ఓకే ఫాలోయింగ్. సో ప్రాథమిక హక్కు. Understand? So right to information is a fundamental right under Article 19(1)(a) of the Constitution and 1A of the Constitution. And you know that okay following. So RTA Act came in the year 2005. Okay, RTA Act came in the year 2005 అనమాట. సో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది దేనికి సంబంధించిందని చెప్పేసానంటే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కిందికే వస్తుంది. ఇట్ ఈస్ మై రైట్ టు నో ద ఇన్ఫర్మేషన్ ఓకే ఫాలో ఫ్రమ్ ది గవర్నమెంట్. Okay following. So why the government has done in this way? Okay so what is the main aim of the government to do the things in this way అన్నట్టుగా మన ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నప్పుడు ఆర్టీఐలో మనము అర్జీ పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకే ఫాలోయింగ్. నెక్స్ట్ 6th క్వశ్చన్ ఇన్ లీగల్ ఆప్టిట్యూడ్. ఇన్ ఎక్స్ట్రాడిక్షన్ ట్రీటీ what does this extradition means? Okay following. So in the extradition treaty what is this extradition means? Extradition అంటే ఏంటిది? Okay following. So order of an Indian court will apply to Indian living elsewhere than India, లేకపోతే export without double taxation, లేదా two countries will deport criminal on reciprocal basis to each other. Okay following. So the answer is C. ఓకే ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ అంటే ఏంటిదని చెప్పేసానంటే మన ఇండియన్ లా ప్రకారము ఓకే ఫాలోయింగ్. సో బయట దేశాల వ్యక్తులు ఎవరైనా సరే మన ఇండియాలో క్రిమినలైజ్ చేసిన తప్పు చేసిన లేకపోతే మన ఇండియన్స్ వేరే కంట్రీలో ఎక్కడైనా తప్పు చేసిన ఓకే ఫాలోయింగ్. సో మన జ్యూరిస్డిక్షన్ ప్రకారం వాళ్ళని మనము ట్రయల్ చేయొచ్చు అనమాట. ఓకే సో దేర్ ఫోర్ మన కంట్రీ కాన్స్టిట్యూషన్ని మన యాక్ట్స్ని మన చట్టాలని గౌరవించాల్సిన పరిస్థితి ఎవరికైనా ఉంటుంది. ఇండియన్స్కి ఉంటుంది, నాన్ ఇండియన్స్కి కూడా ఉంటుందన్నమాట. అలా ఎవరైనా గౌరవించకపోగా ఓకే ఫాలోయింగ్. సో మనల్ని ఏమైనా కించపరిచినా లేకపోతే గాయపరిచినా లేకపోతే ఎవరినైనా హర్ట్ చంపినా ఓకే ఫాలోయింగ్. సో కిల్ చేసినా స్టబ్ ఆన్ చేసినా కూడా ఓకే ఫాలోయింగ్. సో ఆటోమేటికలీ వీ క్యాన్ మేక్ అ లైక్ ఫైల్ కేస్ ఆన్ దెమ్. ఓకే ఫాలోయింగ్. సో దాని గురించి అవతలి దేశాల వాళ్ళు వీళ్ళని మనకి సరెండర్ చేయక తప్పదు. ఓకే ఫాలోయింగ్. సో ఎక్స్ట్రాడిషన్ మీన్స్ సరెండర్ ఆఫ్ ఎన్ అలెజ్డ్ క్రిమినల్ యూజువల్లీ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఎ ట్రీటీ ఆర్ స్టాట్యూటేట్ బై one authority to another having jurisdiction to try the charge. Okay following. So next GK and mental ability question అండి. Which of the following physical features of India is considered geologically unstable? Okay, answer is Himalayas. You see Himalayas. Okay, following. So Himalayas are the new young fold mountains in the world. ఓకే పెనిన్సులర్ ప్లాట్యూస్ కానీ నార్దర్న్ ప్లెయిన్స్ కానీ కోస్టల్ ప్లెయిన్స్ కానీ హిమాలయస్తో కంపేర్ చేస్తే చాలా పాతవి అనమాట. సెకండ్ ఇది అన్స్టేబుల్ కూడా. హిమాలయాస్ ఈజ్ అన్స్టేబుల్. ఇది స్థిరత్వం ఉండదు అనమాట హిమాలయాస్కి. ఓకే ఫాలోయింగ్. సో ఐస్ మౌంటైన్స్ ఫామ్ అవుతుంటుంది, మెల్ట్ అవుతుంటుంది. ఓకే ఫాలోయింగ్స్. అండ్ మోర్ ఓవర్ ఎర్త్ క్వేక్స్ అనేది తరచుగా హిమాలయాస్లో వస్తూ ఉంటుంది. సో హిమాలయాస్ కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని వేల లక్షల సంవత్సరాల తర్వాత కరుగుతుంది అన్న భావన అయితే జియోలజిస్ట్లో అయితే ఉందండి. ఓకే ఫాలోయింగ్. సో ఇది ఎందుకంటే ఇది రాకీ మౌంటైన్స్ కాదు, దే ఆర్ ఫార్మ్డ్ విత్ డస్ట్
and the remains of okay, flux of plants and animals. So because of the steep rising of Himalayas, okay, following, so as the height increases, the temperature decreases. In this principle, the Himalayas has risen and frozen. ఇలా ఓకే ఫాలోయింగ్ సో హిమాలయాస్ ఓకే ఫాలోయింగ్ సో అన్నది న్యాచురల్ బౌండరీగా ఉంది ఇండియాకి, చైనాకి, ఇండియాకి, పాకిస్తాన్, ఇండియాకి, మయన్మార్కి, యాజ్ వెల్ యాజ్ నేపాల్ అండ్ భూటాన్ కంట్రీస్లో కూడా మనకి న్యాచురల్ బౌండరీగా అయితే ఉంది. ఓకే ఫాలోయింగ్ సో అండ్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఐస్ మౌంటైన్స్. సో మౌంట్ ఎవరెస్ట్ కానివ్వండి, K2 గాడ్విన్ ఆస్టిన్ కానివ్వండి, ఓకే కంజన్జంగా కానివ్వండి, ఓకే ఫాలోయింగ్ సో నంగా పర్బత్, అన్నపూర్ణ పీక్స్, ఇలాంటివన్నీ కూడా హైయెస్ట్ పీక్స్ ఇన్ హిమాలయాస్. ఓకే అలాంటి హిమాలయాస్ అన్స్టేబుల్గా ఉంటుందా ఉండదా? ఎస్. ఓకే అస్థిరత్వంగా ఉంటుంది హిమాలయాస్. అంటే ఎప్పుడు భూకంపం వస్తుందో, ఎప్పుడు కరుగుతుందో, ఓకే ఫాలోయింగ్స్ ఎప్పుడు మళ్ళీ ఫామ్ అవుతుందో, ఇలాంటివన్నీ కూడా ఓకే ఫాలోయింగ్ సో జియాలజిస్టులకు తప్ప మిగతా ఇంకెవరికి కూడా అర్థం కాని విషయం. ఓకే కానీ ఇవన్నీ కూడా జరిగే పరిణామాలే. నెక్స్ట్ 8th క్వశ్చన్, విచ్ ఇండియన్ లాంగ్వేజ్ ఈస్ గివెన్ ద స్టేటస్ ఆఫ్ క్లాసికల్ లాంగ్వేజ్ విత్ ద సెంట్రల్ గవర్నమెంట్? చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే ప్రస్తుతానికి లాంగ్వేజ్ వార్ ఒకటి జరుగుతుంది. హిందీని నేషనల్ లాంగ్వేజ్ చేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ పట్టుబడుతుంటే, సదరన్ స్టేట్స్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏమో హిందీని నేషనల్ లాంగ్వేజ్ చేయడానికి వీల్లేదు అని చెప్పేసి. అంటే హిందీ నేషనల్ లాంగ్వేజ్ కాదా సార్ అంటే నో. అది కాన్స్టిట్యూషన్ ప్రకారం హిందీ నేషనల్ లాంగ్వేజ్ కాదు. కాన్స్టిట్యూషన్ ప్రకారము హాకీ నేషనల్ గేమ్ కాదు, మనకి నేషనల్ గేమ్ లేదు. ఓకే హిందీ ఈజ్ వన్ ఆఫ్ ది అదర్ 22 లాంగ్వేజెస్ అనమాట. అయితే మనకి వి హ్యావ్ అఫీషియల్ లాంగ్వేజెస్, అఫీషియల్ ఆర్ రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్ యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్స్. ఎన్ని? 22. ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ వాళ్ళు సెలెక్ట్ చేస్తారండి. అంటే ఒక భాషకి రాజ్యాంగ హక్కు కల్పించాలంటే అది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ద్వారానే, గృహ మంత్రిత్వ శాఖ ద్వారానే. సెకండ్, అలా ప్రస్తుతానికి 22 లాంగ్వేజెస్ మనకి అఫీషియల్గా లేకపోతే రికగ్నైజ్డ్ యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్ ఉంది. 23rd లాంగ్వేజ్ మనకి తులు లాంగ్వేజ్ అయితే వచ్చే అవకాశం ఉంది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ వాళ్ళు దాన్ని అప్రూవ్ కూడా చేశారు. తులు లాంగ్వేజ్ ఓకే సౌత్ కర్ణాటకలో మాట్లాడతారు. సెకండ్, ఇంకోటి క్లాసికల్ లాంగ్వేజ్. ఇప్పుడు ఏదైతే మనము క్వశ్చన్ అడిగారో దాని గురించి అనమాట. సో క్లాసికల్ లాంగ్వేజ్ ఇది ప్రస్తుతానికి 11 లాంగ్వేజెస్ ఉన్నాయండి, 11 లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. ఓకే సాంస్కృతిక శాఖ మంత్రిత్వ వాళ్ళు ఈ క్లాసికల్ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేస్తారనమాట. అఫీషియల్ లాంగ్వేజ్ని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. పాలిటీలో ఇది మనం చాలా ఇంపార్టెంట్గా తెలుసుకోవాలి కాన్స్టిట్యూషన్ పరంగా. జీకేలో కూడా ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. సో టోటల్ 11 క్లాసికల్ లాంగ్వేజెస్ ఉన్నాయి, 22 రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఓకే ఫాలోయింగ్ సో సాంస్క్రిట్, తెలుగు, తమిళ్ ఇవన్నీ కూడా క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ పొందినవే. సో ద ఆన్సర్ ఈస్ డి, ఆల్ ది ఎబో. ఓకే ఆ విధంగా చూసుకుంటే మనకి చూడండి, తమిళ్ ఈజ్ ద ఫస్ట్ క్లాసికల్ లాంగ్వేజ్ విచ్ ఈస్ రికగ్నైజ్డ్ ఇన్ ఇండియా. తమిళ్ ఓకే 2004లో తమిళ్ని 12th డిసెంబర్ 2004 రోజున క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఇవ్వడం జరిగింది. ఏదైనా లాంగ్వేజ్కి క్లాసికల్ లాంగ్వేజ్ ఇవ్వాలనుకుంటే ఆ లాంగ్వేజ్ పూర్వతరాలన్నీ కూడా చూస్తారు. ఓకే తాళపత్ర గంధ్రాలు ఉన్నాయా, దాదాపుగా 400 సంవత్సరాలు ఓకే వరకు ఈ ఈ రిటర్న్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఉందా, ఒక వీలైతే 1000 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు, 4000 సంవత్సరాలు కూడా చూస్తారు. ఓకే ఫాలోయింగ్ సో తమిళ్కి వచ్చిన తర్వాత దాదాపుగా 4000 ఇయర్స్ బ్యాక్ హిస్టరీ కూడా మనకి ఇక్కడ దొరుకుతుంది అనమాట. ఆ తర్వాత సాంస్క్రిట్, తెలుగు, కన్నడ, మలయాళం, ఒడియా, మరాఠీ, పాలీ, ప్రాకృత్ లాంగ్వేజ్, అస్సామీస్ అండ్ బెంగాలీ లాంగ్వేజ్ కూడా సెలెక్ట్ చేశారు. సో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అండి. ఓకే ఫాలోయింగ్ సో సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నీ కూడా క్లాసికల్ లాంగ్వేజెసే. దాంతోపాటు ఓకే అంటే మరాఠీ తీసుకుందాం. ఓకే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కింద ఉన్న స్టేట్స్ తీసుకుందాం. మరాఠీ, ఆ తర్వాత కన్నడ, మలయాళం, తమిళ్, తెలుగు, మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో మాట్లాడే తెలుగు, దాని తర్వాత ఒరిస్సా, ఒడియా, దాని తర్వాత బెంగాలీ లాంగ్వేజ్, ఆ తర్వాత సాంస్క్రిట్ లాంగ్వేజ్, దాంతో పాటుగా అస్సామీ. బెంగాలీకి అస్సాం కూడా మన బార్డరింగ్ కదా,
అస్సాం కూడా తీసుకుందాం. సో దాని తర్వాత పాలీ అండ్ ప్రాకృత్ లాంగ్వేజ్, ఇవి బుద్ధిజం జైనిజం టైంలో మాట్లాడుకున్న లైక్ యూసేజ్లో ఉన్న లాంగ్వేజెస్ అండి. ఓకే, Pali and Prakrit are the languages during Magadha and Maurya Empire, as well as Buddhism, okay, following so, and Jainism religions. ఓకే, సో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. రీసెంట్లీ చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 5 లాంగ్వేజెస్కి క్లాసికల్ లాంగ్వేజెస్ స్టేటస్ ఇచ్చింది. అంతకుముందు 6 లాంగ్వేజెస్, ఓల్డ్ 6 లాంగ్వేజెస్ 2014 వరకు. 2024లో 5 లాంగ్వేజెస్, టోటల్ 11 లాంగ్వేజెస్ అయితే, ఓకే ఫాలోయింగ్ సో 11 లాంగ్వేజెస్ అయితే మనకి క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఇవ్వడం జరిగింది. ఎవరు, ఏ మినిస్ట్రీ, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ద్వారా, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ద్వారా సెలెక్షన్ జరుగుతుంది. నెక్స్ట్ 9th క్వశ్చన్, ద ఫస్ట్ మూమెంట్ ఆఫ్ మహాత్మా గాంధీ ఇన్ ఆల్ ఇండియా పాలసీస్ వాజ్. ఓకే, ఫాలోయింగ్ సో ఆల్ ఇండియా లెవెల్లో పాలిటిక్స్లో మహాత్మా గాంధీ పార్టిసిపేట్ చేసిన ఫస్ట్ మూమెంట్, స్టార్ట్ చేసిన ఫస్ట్ మూమెంట్ ఏంటిదని చెప్పేసానంటే చంపారన్ సత్యాగ్రహ. ఇది ఎక్కడుంది, బీహార్లో ఉంది. ఓకే, సో చంపారన్ సత్యాగ్రహ ఈజ్ ద ఫస్ట్ మూమెంట్ బై మహాత్మా గాంధీ. ఎప్పుడు, 2017లో. ఓకే, నాన్ కోఆపరేషన్ మూమెంట్ 2020లో. దాండి మార్చ్, సారీ 2017 కాదండి, 1917 ఎక్స్ట్రీమ్లీ సారీ. ఓకే, మరి 2020 మహాత్మా గాంధీ బ్రతుకుంటే ఇంకా ఇంకా బాగుండేదేమో అసలు యాక్చువల్లీ. ఓకే, సో చంపారన్ మూమెంట్ 1917 అండి. నాన్ కోఆపరేషన్ మూమెంట్ 1920లోనండి. దాండి మార్చ్ 1930లో. రౌలెట్ సత్యాగ్రహ 1919లో. ఎగ్జామ్లో అరేంజ్ దిమ్ ఇన్ ఆర్డర్ అంటాడు. ఓకే, ఇయర్ ప్రకారం అరేంజ్ చేయమంటాడు. సో చంపారన్ సత్యాగ్రహ ఇది ఎంఎస్పికి సంబంధించింది, మినిమం సపోర్ట్ ప్రైస్. ఓకే, ఫాలోయింగ్ సో మినిమం సపోర్ట్ ప్రైస్ ఆఫ్ ఇండిగో కల్టివేటర్స్, ఫార్మర్స్కి సంబంధించిన మూమెంట్ అన్నమాట చంపారన్ సత్యాగ్రహ. ఖేదా సత్యాగ్రహ, అహ్మదాబాద్ మిల్స్ సత్యాగ్రహ. ఓకే, ఫాలోయింగ్ అహ్మదాబాద్ మిల్స్ అన్నమాట. సో అట్లా మహాత్మా గాంధీ ఫస్ట్ ఇలాంటి మూమెంట్స్ చేసిన తర్వాతనే నాన్ కోఆపరేషన్ మూమెంట్ పెద్ద ఎత్తున తీసుకొచ్చారు. ఫస్ట్ మాస్ మూమెంట్ బై మహాత్మా గాంధీ నాన్ కోఆపరేషన్ మూమెంట్. ఓకే, ఫాలోయింగ్ దాండి మార్చ్ అనేది గుజరాత్లో. సాల్ట్ సత్యాగ్రహ, ఉప్పు సత్యాగ్రహం అంటాం దీన్ని మనం. రౌలెట్ యాక్ట్కి అగెనెస్ట్గా, ఓకే ఫాలోయింగ్ సో అరెస్ట్ వితౌట్ వారెంట్ అన్న నినాదంతో వచ్చింది రౌలెట్ కమిటీ. సో రౌలెట్ యాక్ట్కి అగెనెస్ట్గా రౌలెట్ సత్యాగ్రహ తీసుకొచ్చారు మహాత్మా గాంధీ 1919లో. ఓకే, ఫాలోయింగ్ సో ఇలాంటివన్నీ కూడా హిస్టరీలో మనకి చెప్పడం జరుగుతుంది. 10th క్వశ్చన్, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డస్ నాట్ మెన్షన్ ద పోస్ట్ ఆఫ్. ఏ పోస్ట్ రాజ్యాంగంలో మెన్షన్ చేయలేదు, కాన్స్టిట్యూషన్లో అసలు ఆ పోస్ట్ గురించి లేదనమాట. డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ, డిప్యూటీ స్పీకర్ ఆఫ్ స్టేట్ అసెంబ్లీ, డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, ఆర్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్. సో ద ఆన్సర్ ఈస్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్. ఓకే, మనకి ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అండి. లాస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇట్ వాస్ ఎల్కే అద్వానీ. ఓకే, ఫాలోయింగ్ అలా చాలా తక్కువ మంది, ఒక 6 వరకు మాత్రమే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా చేశారు. ఓకే, ఫాలోయింగ్ అట్లా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అన్న పదవి, డిప్యూటీ సీఎం అన్న పదవి కూడా, ఈవెన్ డిప్యూటీ సీఎం అన్న పదవి కూడా రాజ్యాంగంలో ఎక్కడా మెన్షన్ చేసి లేదు. ఓకే, ఇట్ వాజ్ అ క్రియేషన్ బై ది ఇండియన్ పాలిటిక్స్. ఓకే, ఫాలోయింగ్ సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ క్లాస్ అండి. ఓకే, ఫాలోయింగ్ సో ఎంకే ప్రైమ్ స్టడీస్ లాస్ట్ 2025 కోచింగ్ అయితే స్టార్ట్ చేశాము. ఓకే, ఫాలోయింగ్ సో మళ్ళీ న్యూ బ్యాచెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. సో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కాంటాక్ట్ చేయండి. ఓకే, ఫాలోయింగ్ సో 50% డిస్కౌంట్ కూడా ఆఫర్ చేస్తున్నామండి. ఓకే, ఫాలోయింగ్ సో ఎందుకని చెప్పేసానంటే హార్డ్లీ 50 డేస్ 60 డేస్ ఉంది కాబట్టి. ఓకే, సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 సెషన్స్ క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఫర్దర్ మీకు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ అస్. ఓకే, ఫాలోయింగ్ సో యూ కెన్ డౌన్లోడ్ అవర్ ఎంకే ప్రైమ్ స్టడీస్ యాప్, ఓకే, ఫ్రమ్ ది ప్లే స్టోర్స్. ఓకే, ఫాలోయింగ్ సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే అండి.